నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ప్రభుత్వ రంగ హస్తకళ అభివృద్ధి సంస్థ ఆప్కో ఆధ్వర్యంలో ప్రతి సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రత్యేక వస్త్రాల స్టాల్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఆప్కో స్టాల్ ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ చేనేత పరిశ్రమను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రజలకు 30% రిబేట్ పై ఆప్కో చేనేత వస్త్రాలు అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం వారు నేసిన వస్త్రాలు వినియోగించడం ద్వారా వారికి మెరుగైన జీవనోపాధి కల్పించవచ్చునని, ప్రతి ఒక్కరూ వారంలో ఒక్కరోజు చేనేత వస్త్రాలు ధరించాలని పేర్కొన్నారు. జూలై 23న నర్సాపురం వైన్ కళాశాలలో మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ప్లేస్మెంట్ డ్రైవ్ కి సంబంధించిన గోడ పత్రికను జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ ముగ్గులి వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా యువతీ యువకులకు ఉద్యోగాల కల్పనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నేషనల్ కెరీర్ సర్వీస్ జూలై 29వ తేదీన నర్సాపురం వైన్ కళాశాలలో హెచ్ఆర్డి సెంటర్లో నిర్వహించే మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ లో నిరుద్యోగ యువత యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని అన్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖ పరిధిలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని డాక్టర్ జి గీతాబాయి ఆధ్వర్యంలో ఎన్సిడి సిడి ప్రోగ్రాం అధికారి డాక్టర్ ధనలక్ష్మి పర్యవేక్షణలో భీమవరం ప్రాంతీయ హాస్పిటల్లో జిల్లాలోని స్టాఫ్ నర్సులకు స్ట్రెస్ మేనేజ్మెంట్ ఫిజియోథెరపీ శిక్షణను జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఎన్ఎంహెచ్పి ప్రోగ్రాంలో స్ట్రెస్ తగ్గించుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డి మాధవి కళ్యాణి, ఎన్సిడి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ధనలక్ష్మి, జిల్లా ఎపిడెమియాలజిస్ట్ జి సుభాష్, సైకలాజిస్ట్ శ్రీనివాస్, ఫిజియోథెరపిస్ట్ రహీం, సోషల్ వర్కర్ సుమన్, ఎల్ఎఫ్సి గణేష్ తదితరులు పాల్గొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డితో పాటు డిఆర్ఓ ముగ్గులి వెంకటేశ్వర్లు, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి వై దోసిరెడ్డి, కేఆర్ఆర్సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి శివనారాయణ రెడ్డి, డ్రామా పీడీ డాక్టర్ కేసీహెచ్ అప్పారావు జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 235 ఫిర్యాదులు స్వీకరించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నందున జిల్లాధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి తమ సిబ్బందితో నిర్ణీత గడువులోగా త్వరితగతిన న్యాయమైన పరిష్కార చర్యలు తీసుకోవాలని అన్నారు. కలెక్టర్ గారికి చెప్పుకుందాం కార్యక్రమంలో గీత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపి జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బర్రె గోపిమూర్తి మాట్లాడుతూ గీత కార్మికులు రాష్ట్రంలోని ఇబ్బందులు పడుతున్నారని, కళ్ళు అమ్ముడు కాక పశువులతో కాలం గడుపుతున్నారని, వారి సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అన్నారు. జిల్లాలోని బెల్ట్ షాపులు గ్రామాల్లో సుమారు 5,000 వరకు ఉండే విచ్చలవిడిగా లిక్కర్ అమ్ముతున్నారని, దీనివల్ల గీత కార్మికులు పస్తులతో ఉంటున్నారని అన్నారు. కళ్ళును ఆధునీకరణ చేసి శీతలపానీయంగా గుర్తించాలని గోపిమూర్తి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గీత కార్మిక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిత్తికి నరసింహమూర్తి మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం గీత కార్మికులు ఆదుకుంటామని, ఎన్నికలైన తర్వాత కార్మికులను భక్షిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కామన మునుస్వామి, ఉపాధ్యక్షుడు కాగిత పాండు, సహాయ కార్యదర్శి బొక్క చంటి, కాగిత రాధాకృష్ణ, జక్కంశెట్టి సత్యనారాయణ, కాసాని శ్రీను, చిత్తూరు ఆదినారాయణ, ఆర్యపల్లి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. వర్ర గోపిమూర్తి పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా నలుమూలల నుంచి జిల్లా కేంద్రం భీమవరం కలెక్టరేట్ ప్రాంతంలో కల్లుగీత కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కల్లుగీత కార్మికులు పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన ధర్నా మరియు ప్రదర్శన నిర్వహిస్తూ ఉన్నారు. దానికి కారణం ఈ రాష్ట్రంలో ఎక్సైజ్ పాలసీలో వచ్చినటువంటి మార్పుల్లో భాగంగా ఈ రోజున కల్తీ సారా గాని బెల్ట్ షాపులు గాని విచ్చలవిడిగా ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల గీత కార్మికులకి వృత్తికి ఉనికికి ప్రమాదం కలిగే పరిస్థితి ఉంది. ఈ రోజున రసాయనాలతో తయారు చేసినటువంటి పేర్లు కూడా లేనటువంటి బ్రాందీ సీసాలు ఈ రోజున ప్రతి మారు మూల ప్రాంతానికి ఇంటింటికి అమ్ముతున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. ఆ విధంగా ఈ రోజున కల్లుగీత కార్మికుల యొక్క వృత్తి ఈ రోజున కనుమరుగయ్యే పరిస్థితి కనబడతా ఉంది. అందుకని చెప్పి బెల్ట్ షాపుల్ని రద్దు చేయాలని చెప్పి, నకిలీ సారాన్ని నిర్మూలించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను.
అంతేకాదు కల్లుగీత కార్మికుల యొక్క వృత్తిని కాపాడాలని, వాళ్ళ హక్కులు కాపాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే గత ఎక్సైజ్ పాలసీ ప్రకారం ఇలా హక్కులకు అనుగుణంగా పాలసీ ఉండాలని చెప్పి, వాళ్ళ యొక్క వృత్తిని కాపాడాలని చెప్పి, వాళ్ళ వృత్తి కాపాడబడాలి అంటే కేరళ రాష్ట్రంలో కళ్ళుని వాళ్ళ శీతల పానీయంగా ప్యూరిఫై చేసి ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతూ ఉంది. తద్వారా కల్లుగీత కార్మికులకు ఉపాధి కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మన రాష్ట్రంలో కూడా ఎక్కువ మంది కల్లుగీత కార్మికులు ఉన్నటువంటి రాష్ట్రం, కల్లుగీతలు గీసే రాష్ట్రం కాబట్టి అటువంటి కల్లుగీత కార్మికులు గీసినటువంటి కళ్ళుని కూడా ప్యూరిఫై చేసి శీతల పానీయం కింద లేదా తాటి బెల్లం కింద ప్రభుత్వమే దాన్ని టేకప్ చేసి చర్యలు తీసుకుంటే వీళ్ళ వృత్తి కాపాడబడుతుంది. ఆ వైపు కల్లుగీత కార్మికుల యొక్క కుటుంబాలని రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భీమవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి రాజకీయంగా వివాదాలకు దారితీసింది. ఈ నెల 8వ తేదీన భీమవరం మార్కెట్ యార్డ్ను ఎస్టీ మహిళ కేటాయిస్తూ కలెక్టర్ జీవో జారీ చేశారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం నుండి మరో జీవోను విడుదల చేస్తూ భీమవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని జనరల్ మహిళలు కేటాయిస్తూ కలెక్టర్ జీవో విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఎస్టీ ఎస్సీ నాయకులు భీమవరం కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ముందుగా విడుదల చేసిన జీవో ప్రకారం ఎస్టీ మహిళకే భీమవరం మార్కెట్ యార్డ్ను కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకుంటే కోర్టును ఆశ్రమిస్తామని హెచ్చరించారు. అనంతరం జాయింట్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించారు. మాజీ మంత్రి దండు శివరామరాజు జయంతి వేడుకలను సోమవారం అత్తిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. దండు శివరామరాజు విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆనల ఆదినారాయణరావు మాట్లాడుతూ దండు శివరామరాజు హయాంలో కోట్లాది రూపాయల నిధులతో అత్తిలి నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేశారని అన్నారు. బస్ స్టేషన్, టీడీటీ భవనాన్ని నిర్మించిన ఘనత దండు శివరామరాజుకే దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు పులిశెట్టి చందు, ఎంపీపీ మక్కా సూనారాయణ, టీడీపీ నాయకులు అల్తి సత్యనారాయణ, కురిపల్లి హరి, చిట్టాల పార్వతి, బోడపాటి సూచంద్రరావు, పుప్ప అర్జునరావు, దానయ్య, వరి శ్రీను, అల్తి అజయ్ కుమార్, దాస నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు దండు శివరామరాజు గారి జయంతిని ఈ రోజున ఘనంగా ఇక్కడ జరుపుకుంటాం. తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర ఆయన స్ఫూర్తి ప్రదాత, ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతో అత్తిలి శాసనసభ సభ్యునిగా 1989లో ఆయన ఎమ్మెల్యేగా నెగ్గారు. ఆయన ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత అత్తిలిలో అప్పటి వరకు ఏ విధమైన ప్రాథమిక వసతులు లేని అత్తిలి గ్రామాన్ని, అత్తిలి మండలాన్ని, అత్తిలి నియోజకవర్గాన్ని అన్ని విధాలా కూడా తీర్చిదిద్ది ఎన్నో 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 సౌకర్యాలు ప్రజలకు కల్పించిన ఘనత దండు శివరామరాజు గారు. చెరువును పూడ్పించి అక్కడ బస్టాండ్ నిర్మించి పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా టీటీడీ కళ్యాణ మండపాన్ని నిర్మించి ఎన్నో కమ్యూనిటీ హాల్స్ కానీ, హాస్పిటల్ భవనాలు కానీ, స్కూల్స్ కానీ నిర్మించి ఆయన ప్రజలందరికీ కూడా కావాల్సిన సౌకర్యాలన్నీ సమకూర్చారని చెప్పి మనం తప్పక చెప్పుకోవాలి. అదేవిధంగా మట్టి రోడ్లుగా ఉన్న జిల్లా పరిషత్ రోడ్లన్నింటినీ కూడా R&Bలో చేర్చి ఈ రోజున ఎక్కడా కూడా గాలికి మట్టింపుకునే విధానం లేకుండా నియోజకవర్గం అంతా కూడా ప్రజలందరికీ కూడా సౌకర్యాన్ని కల్పించిన ఘనత దండు శివరామరాజు గారు. స్వచ్ఛాంధ్రలో కీటక జనిత వ్యాధుల నివారణ కార్యక్రమం కూడా అంతర్భాగమని అత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె నాగరాజు అన్నారు. సోమవారం అత్తిలి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో యాంటీ లార్వా స్ప్రేయింగ్ చేయించారు. కార్యక్రమానికి హాజరైన వైద్యాధికారి మాట్లాడుతూ వారం రోజుల పైబడి స్తబ్దతతో ఉన్న నీటి నిల్వను తొలగించుకోవడం, డ్రైన్లో చెత్తను వేయకుండా ఉండడం ద్వారా దోమ పుట్టుక నివారించవచ్చునని అన్నారు. చెత్తను డస్ట్బిన్లో మాత్రమే వేయాలని అన్నారు. ఎంపీపీ మక్కా సూనారాయణ మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గంటా విజేత నాగరాజు, డీసీ చైర్మన్ వల్లూరి సురేష్, టీడీపీ మండలాధ్యక్షుడు పులిశెట్టి చందు, టీడీపీ నాయకులు ఆనల ఆదినారాయణ, అల్తి అజయ్ కుమార్, కురిపల్లి హరి, దాస నాగరాజు, సెక్రటరీ జి భాస్కర్ పాల్గొన్నారు. ఏదైతే వర్షాలు వచ్చి ఎక్కడైతే గుంటలు ఉన్నాయో వాటిని మనం గుంటలు లేకుండా చూసుకోవాలి. అలాగే డ్రైనేజీలు కూడా క్లీన్ చేసుకోవాలి. వర్షాకాలం ముందుగానే మనం ఎక్కడైతే లార్వాలు ఉన్నాయో దాన్ని నిర్మూలించడానికి మన పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు శ్రీ ఆర్మల్ రాధాకృష్ణ గారు ఈ రోజు నుంచి
ఈ తణుకు మండలంలో స్ప్రేయింగ్ యాక్టివిటీస్ మొదలుపెట్టారు. సో ఈరోజు రేపు కూడా ఈ అత్తిలి మండలంలో స్ప్రేయింగ్ యాక్టివిటీస్ అన్ని చోట్ల జరుగుతాయి. ఎక్కడైతే మురికి కాలువలు ఉన్నాయో అన్ని చోట్ల స్ప్రేయింగ్ నిర్వహిస్తారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అలాగే ఆర్మీ రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు దోమల నివారణకై మండలం మొత్తం మీద ఈ స్ప్రే కొట్టడం జరుగుతుంది. దోమలకే లార్వెస్ స్ప్రే కొట్టడం జరుగుతుంది. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్య సమస్యలు రాకుండా ఈ యొక్క స్ప్రే కొట్టడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా దీనికి సహకరించి మనందరం కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఈ డెంగ్యూ మలేరియా ఈ యొక్క జ్వరాలు రాకుండా మనం నివారణ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మండల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. అత్తిలి శివారు గోగులమ్మపేట కొత్త కాలనీలో 2 లక్షల రూపాయలతో నిర్మించే డ్రైనేజీకి ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్ శంకుస్థాపన చేశారు. సుమారు 15 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో డ్రైనేజ్ రోడ్డు సదుపాయం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ సమస్యను ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లగా స్పందించి డ్రైనేజ్ నిర్మాణానికి అంచనా వేయాలని ఆదేశించడంతో 2 లక్షల ఖర్చు అవుతుందని నిర్మాణ పనివారు తెలిపారు. దీంతో తన వంతు విరాళంగా 1 లక్ష రూపాయలు అందజేయగా మిగిలిన 1 లక్ష రూపాయలు స్థానికులు సమకూర్చగా డ్రైనేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సమస్య పరిష్కారం చేయడానికి ముందుకొచ్చిన దాసం ప్రసాద్ను స్థానికులు అభినందించారు. మిగిలిన సమస్యను కూడా పరిష్కరించాలని వారు కోరారు. తమిళ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ ఆదేశాల మేరకు అత్తిలి మండలం మంచిల్లో కూటమి నాయకుల ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా రిజిస్ట్రేషన్ చేశారు. కార్యక్రమంలో మంచిలి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీగాని నాగేశ్వరరావు, బూత్ ఇన్ఛార్జీలు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తూ డ్రైనేజీ రోడ్డు నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేసిన పుంత రోడ్లు పునరుద్ధరించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సోమవారం అత్తిలి మండలం గుమ్మంపాడు, ఉరదలపాలెం గ్రామాల్లో ఇంటింటికి పర్యటించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ గత ఏడాది కాలంగా అందుతున్న సంక్షేమ అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పరిష్కార దిశగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. 2014-19 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మార్కెట్ కమిటీల ద్వారా పుంత రోడ్ల అభివృద్ధి కోసం మంజూరు చేసిన నిధులను అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మళ్లించిందని చెప్పారు. అదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందుతున్న సంక్షేమం పట్ల ప్రజలు తమ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. గుమ్మంపాడులో క్షేత్రస్థాయిలో రెవెన్యూ పరంగా ఎదురవుతున్న ఇబ్బందులను ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో శ్మశానానికి వెళ్లే రోడ్డు నిర్మించకుండా వివాదాల్లో ఉంచిన రోడ్డును సైతం అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా అత్తిలి మండలం గుమ్మంపాడు, వరదాలపాలెం గ్రామాల్లో పర్యటించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రామాల్లో ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందించినటువంటి సంక్షేమం పట్ల ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా గతంలో ఎన్నో ఇబ్బందులు పడినటువంటి రైతాంగం కూడా ఈరోజు అన్ని విధాలుగాను కూడా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సౌకర్యాలకి కూడా ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ధాన్యానికి సంబంధించినటువంటి బిల్లులు కూడా పూర్తిగా ఈరోజు వారందరికీ కూడా చెల్లించడం జరిగింది. ఈరోజు ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఏ విధమైనటువంటి సంక్షేమాన్ని అందించాలో ప్రభుత్వం అన్ని విధాలుగాను కూడా అర్హులైన వాటి అందరికీ కూడా అందించడం జరుగుతుంది. అలాగే అభివృద్ధి కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున చేపడుతూ ఈరోజు వరదాలపాలెం గ్రామంలో ముఖ్యంగా దాదాపు 2 కోట్ల పైగా కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎన్బి రోడ్డు, అదేవిధంగా మెయిన్ రోడ్డుకి సంబంధించి డ్రైనేజీ నిర్మాణానికి కూడా ఎన్ఆర్జీఎస్ నిధులతో 1 కోటి రూపాయల పైగా నిధులతో ఇక్కడ ఈ అభివృద్ధి కార్యక్రమాలని త్వరలోనే ప్రారంభించి పూర్తి చేసి ఇక్కడ ప్రజలందరికీ కూడా సౌకర్యాలు పెంచే విధంగా ఈరోజు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఈ సమస్యని పరిష్కరించే విధంగా కూడా ఇప్పటికే నిధులు కూడా కేటాయించడం జరిగింది వరదాలపాలెం గ్రామానికి. అదేవిధంగా గుమ్మంపాడు గ్రామంలో ఉన్నటువంటి సమస్య ముఖ్యంగా ఆ విలేజ్కి సంబంధించి ఏదైతే ఉందో దాన్ని గ్రామ కంఠం ఇవన్నీ కూడా అక్కడ రెవెన్యూ ప్రాబ్లంలో చూపించడం, దాన్ని చెరువు కింద చూపించడం వల్ల అనేక మంది ఇబ్బందులు పడటం కూడా జరుగుతుంది. దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, త్వరలోనే అది కూడా తొలగించే విధంగా
అక్కడ ఆ సమస్యను కూడా పరిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ముఖ్యంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకి పెద్దపీట వేసి డ్రైనేజీలు కానీ అలాగే రోడ్ల నిర్మాణం కానీ సీసీ రోడ్ల నిర్మాణం కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేపడతాం. అలాగే ముఖ్యంగా ఈరోజు పొంత రోడ్లు కూడా చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు పొంత రోడ్ల నిధులు కేటాయించడం జరిగింది పెద్ద ఎత్తున. గత ప్రభుత్వంలో ఏఎంసీలకు సంబంధించినటువంటి నిధులన్నింటినీ కూడా డైవర్ట్ చేసి ఇతర పథకాలకు అని చెప్పి వాడి ఈరోజు రైతాంగాన్ని నోటిని మట్టి కొట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా చూడవచ్చు. పొంత రోడ్ల అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఆ నిధులన్నీ కూడా ఈరోజు ఏఎంసీలకు ఉన్నటువంటి నిధులన్నీ కూడా వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డైవర్ట్ చేయడం వలన అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని కూడా ఈరోజు మేము గమనించడం జరిగింది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇక్కడ పొంత రోడ్ల అభివృద్ధికి కూడా నిధులు కేటాయించే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇచ్చిన హామీలను అధికారం చేపట్టాక కూటమి ప్రభుత్వం విస్మరించడంతో ప్రజలు చీదరించుకుంటున్నారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా సోమవారం అత్తిలి మండలం పాలూరు, అత్తిలి శివారు బొంతువారిపాలెం గ్రామాల్లో పర్యటించి కూటమి ప్రభుత్వం మోసాలను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రజలు ఎంత మోసానికి గురయ్యారో వివరిస్తూ ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ సూపర్ 6 పేరుతో ఎన్నో పథకాలు ప్రకటించి ఏ ఒక్క పథకాన్ని అమలు చేయలేదని అన్నారు. యువత, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, బీసీలు ఇలా అన్ని వర్గాలను ఏడాది పైగా మోసం చేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలను కూటమి ప్రభుత్వం అత్యంత దారుణంగా వంచిందని, ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని తెలిపారు. ఎక్కడ చూసినా హత్యలు, దాడులు, దౌర్జన్యాలు పరిపాటిగా మారిపోయాయని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన పోరాడడంతో కూటమి గుండెల్లో గుబులు మొదలైందని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంసీ చంద్రబుద్రాతి బన్నీ ప్రసాద్, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు పైబన సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ నాయకులు రంభా సూరిబాబు, కంకటాల సతీష్, మహమ్మద్ అబీబుద్దీన్, తానుకొండ దయామణి, రాపేటి సింహాచలం, కోరుకుల వెంకట్రావు, బుర్తి సుశీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.